వెజ్ ఫ్రూట్ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దానిమ్మ గింజలు, కీరా ముక్కలు, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. జ్యూసర్ తీసుకొని మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ గింజలన్నీ వేసుకొని మిక్సీ జ్యూసర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయ ముక్కలు, కీరా దోస ముక్కలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి జ్యూసులు చేసుకొని తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా జ్యూస్లో వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాం జ్యూస్ని. జ్యూస్ అంతా రెడీ అయింది. దీన్ని ఒక గ్లాసులో పోసుకొని ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఫ్రూట్ జ్యూస్ రెడీ.